చేపలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి. మళ్ళీ ఇంకొక రోజు 2 రోజులు ట్రై చేద్దాం. ఈ ప్లేస్లో మాత్రం చేపలు పట్టొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా పట్టాలి. ముసళ్ళు, కొండశిలలు, పెద్ద పెద్ద పాములు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో మొత్తం ఇదంతా కూడా మదుగే మీరు చూస్తున్నారు. చూడండి అసలు ఎన్ని చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. అయితే చూద్దాం, మనం ఎప్పట్లాగానే ఐరన్ బుట్టలు అయితే పెట్టాను అయినాయి, కానీ ఈరోజు ఒక కొత్త ప్లేస్లో పెట్టాను. నిన్నటి రోజునైతే కొత్త ప్లేస్ అంటే ఎక్కువగా ముసళ్ళు, పాములు, అనకొండలు, అదే కొండ సిలువలు, పెద్ద పెద్ద పింజర పాములు తిరిగే ఏరియాలో పెట్టారనమాట. ఎక్కువగా చేప అంటే ఎక్కువగా మదుగు ఉంటుంది అనమాట. ఎక్కువగా ముసళ్ళు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ ప్లేస్లో. చూడాలి మన బుట్టలు అసలు క్షేమంగా ఉన్నాయా, ముసళ్ళన్నీ ఆ చేపల బుట్టలో పడతాయి కదా, ఆ బుట్టలో పడ్డప్పుడు ఆ చేపల కోసం ముసళ్ళు వెళ్ళి ఆ బుట్టలన్నీ పగలగొట్టేసి చేపలు మొత్తాన్ని తినేసేసినా క్షేమంగా ఉన్నాయో లేదో చూడాలి. చూస్తూనే ఉండండి. మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్టలో చేపలు పడవచ్చు, ఒక్కొక్క బుట్టలో చేపలు పడకపోవచ్చు. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఎక్కువగా గొరక చేపలు పడతా ఉంటాయి. ఆ గొరక చేపలను తినడానికి ఎక్కువగా కొరమేను చేపలు, వాలిగి చేపలు, జల్ల చేపలు కూడా ఎక్కుతూ ఉంటాయి. చూద్దాం, చూస్తూనే ఉండండి. ఇలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ముసళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి.
బుట్టలు అయితే 5 బుట్టలే పెట్టాను. అంటే ఈ ప్లేస్లో ఎక్కువగా ముసళ్ళు, పెద్ద పెద్ద పాములు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్లో అసలు ఎలా ఉంటుందని టెస్ట్ చేయడానికి అయితే ఒక 5 బుట్టలు పెట్టాను. కానీ చేపలు అయితే కొంచెమే పడ్డాయి. చూడాలి, ఈ ప్లేస్లో చేపలు అయితే ఉన్నాయి ఎక్కువగా, కొరమేన్లు, మరి ఎక్కువగా కాకి చిత్ర చేపలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి, మళ్ళీ ఇంకొక రోజు 2 రోజులు ట్రై చేద్దాం. ఈ ప్లేస్లో మాత్రం చేపలు పట్టచ్చు, కానీ చాలా జాగ్రత్తగా పట్టాలి. ముసళ్ళు, కొండశిలలు, పెద్ద పెద్ద పాములు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో మొత్తం ఇదంతా కూడా మధుగే మీరు చూస్తున్నారు. చూడండి, ఇదంతా భయంకరమైనటువంటి అడవి అన్నమాట. చాలా చాలా దారుణమైన అడవి. అటు నుంచి కూడా మొత్తం పడవ కూడా ఒక్కోసారి దూరం అడవి, పడవ కూడా పోదనమాట లోపలికి చెట్టల్లోకి. అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఇవన్నీ కూడా మధుగు. ఇదంతా కూడా చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అసలు ఎన్ని చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తాను. చేపలు అయితే చాలా చాలా తక్కువగా పడ్డాయి ఈరోజు. చూడండి, ఎక్కువగా కాకి చిత్ర చేపలే పడ్డాయి, తెగ ఊగుతున్నాయి. ఎక్కువగా గురక చేపలు, కాకి చిత్ర చేపలు పడ్డాయి. కొరమైన చేప ఒకటి పడిందిలే, కానీ కొరమైన పూమైనా తెలియదు. కానీ అది మరి అది ఎందుకు సరిపోయింది అర్థం కాలేదు. చేపలు అయితే ఈరోజు కొద్దిగా పడ్డాయి. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.